వెల్కమ్ టు కలగూర గంప. ఈరోజు మనం ఏం చేద్దామంటే మంచిగా మన చెట్టుకు మస్తు ఉసిరికాయలు కాసినాయి కదా. సో ఉసిరికాయ కారం పెట్టుకుందాము. లాస్ట్ టైం మనం ఒకటి హెల్దీ డ్రింక్ ఒకటి తయారు చేసినాం. డ్రింక్ కాదు, అది మంచిగా నానబెట్టుకొని తేనెలా హనీలా పెట్టుకొని తిన్నికే చూపించినాం కదా. బట్ చాలా చాలా ఉన్నాయి, చాలా చాలా తీసుకపోయారు చుట్టాలందరూ. చెట్టు ఓనర్లకు ఏంటంటే ఉసిరికాయలు కొన్ని మిగిలిచ్చారు, బట్ కింద మస్తు రాళ్ళు పడుతున్నాయి. కార్తీక పూర్ణానికి కొన్ని ఉంచుకుందాం కానీ 2-3 రకాలుగా చేసుకుందాం అనుకున్నాం, ఇంతవరకు కుదరలేదు. ఈరోజు ఏం చేద్దామంటే రెగ్యులర్గా ఏమంటారు ఉసిరికాయ ఆవకాయ అంటారు కదా, అది పెడదాము. 4 ఏండ్ల నాడు ఫస్ట్ ఉసిరికాయ పచ్చడి పెట్టినప్పుడు మీరు ఎంత మెచ్చుకున్నారంటే అంత మెచ్చుకున్నారు. బట్ ఆ రోజు నేను కుక్కర్లో ఉడకబెట్టి చేసిన, ఈరోజు కుక్కర్లో ఉడకబెట్టి చేసిన, బాండీలో దేవి చేసిన. చెప్పండి, ఉసిరికాయలు తెంపుకొచ్చుకుందాం, తర్వాత కుక్కర్లో చేద్దామా బాండీలో దేవుదామా అనేది తర్వాత మాట్లాడదాం. ఇది సంగతి. గయా ఓ భాగ్ గయా. అవి పురుగులు ఉన్నాయా? మొన్న పురుగులు కరిచి మస్తు దురద పెట్టింది నాకు. ఇగో నీ వెనక గుత్తిలాగా ఉంది కదా చిన్నది, ఆ కొమ్మతో నట్టనేయి ఇను, అదేం బగిలిపో. నేను ఎక్కొచ్చా ప్లీజ్? ఎక్కొచ్చు. మధ్యలోకి ఎక్కి అద్దుకో పడే ఇంట్లో. నువ్వు ఎక్కుతావా బొంత పురుగు? సరే ఇక్కడ అంటే పెట్టుండి ఆమె ఎక్కుతుందంట. బట్ ఇగో ఈ సైజు తెంపాలి వీళ్ళన్నీ. ఇగో ఈ సైజు అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. అవి చిన్న మొత్తం తెంపక్క, నా చిన్నవి తెంపు. ఓ చిన్ని, ఇది చాలు. ఓయ్ చాలు. చెట్టు మీద ఉంటే అన్నీ తెంపుతావా? ఇగోండి మన ఉసిరికాయలు మన చెట్టు నుంచి తెంపుకున్నాం అనమాట. అన్నీ పడేస్తున్నారు. ఇక చాలు, దిగు. ఇక చాలే, దిగు. అమ్మా, మనం తెంపిన ఫ్రెష్ ఉసిరికాయలు మన చెట్టు నుంచి అనమాట. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. బట్ ఈసారి కుక్కర్లో వేద్దాం. కుక్కర్లో వద్దులేండి, మంచిగా ఆయిల్లో దేవి అందరు ఎట్లా చేస్తారు అట్లా చేస్తా. కుక్కర్లో ఎట్లా చేస్తారో చూడాలంటే పాత వీడియో కలగూర గంప ఉసిరికాయ పచ్చడి అని కొడితే వస్తుంది. ఇప్పుడు ఇవేం చేద్దామంటే నీట్గా కడుక్కొని తడి లేకుండా దూడ్చుకొని పచ్చడి చేసుకుందాం అనమాట. సో తడి ఉంటే నిలువ ఉండదు, ఏది కూడా చేతులు తడి ఉండొద్దు, ఉసిరికాయలు తడి ఉండొద్దు, తర్వాత వెల్లుల్లి ఏవైతే వేస్తామో ఎక్కడ కూడా తడి లేకుండా ఉండాలన్నమాట. పచ్చడి చేసుకుందాం రండి. ఇది తీసుకొని నీట్గా తుడిచి, యాక్చువల్గా ఏంటంటే కొంచెము మంచిగా ఆరబెట్టినట్టు చేయాలి దీన్ని. ఎంత తుడిచినా కొంచెం తడి ఉంటుంది కదా, కాసేపు గాలికి వదిలేస్తేనే బాగుంటుంది. ఇదన్నమాట మొత్తం మనం మంచిగా తుడిచేసి డ్రైగా అసలు తడి లేకుండా తుడిచేసి పెట్టుకున్నాం. దీన్ని మనము రెడీ టు అనమాట. ఇట్లా పట్టుకో. కిतना వజన్ అయ్యే? 4 కిలో. వామ్మో. సో ఇంట్లో పెద్ద పెద్ద తీసేస్తా. बस है ना, ये ज़्यादा हो जाती है, 1 किलो से ज़्यादा है? 1 किलो है ज़्यादा, थोड़ा ज़्यादा है बस. ఇదిగోండి, పదమ్మా రండి.
ఇప్పుడు ఏం చేద్దామంటే దీంట్లో ఆయిల్ పోసేసి లైట్గా వేయించుకుందాము. చాలామంది స్టీమ్ మీద కూడా చేస్తూ ఉంటారు. వర్స్ట్ ఫెలో నేను ఈ విషయంలో. ఓకే, ఇట్లా ఆయిల్ పోసుకొని కొంచెం వేడెక్కాక ఉసిరికాయలు వేసుకుందాం. నూనె వేడెక్కేయడానికి కొంచెం టైం పడుతుంది అది. సో ఈలోపు ఏం చేద్దామంటే కొంచెం మెంతులు, ఆవాలు వేయించుకుందాం. ఓకేనా, ఒక 3 టీ స్పూన్ల మెంతులు మంచిగా దోరగా వేయించుకుందాం. అవి కొంచెం వేగినాక అందులో ఆవాలు వేసుకోవచ్చు మనం. మెంతులు వేగుతుంటే మాత్రం భలే కమ్మగా వస్తుంటుంది వాసన, గోల్డ్ కలర్ వస్తే. మీకు విషయం తెలుసా, మంచి మెంతులు వేయించుకున్నాక ఆ పొడిని మరిగించుకొని తాగితే షుగర్ లెవెల్స్ తగ్గుతాయని అంటారు కదా. అయితే వేయించుకున్న మెంతి పొడి చేదు తగ్గుతుంది. సో మామూలుగా మనము ఎర్లీ మార్నింగ్ లేసేసి ఒక 2 గ్లాసుల నీళ్ళు అట్లా పోసుకొని ఒక 2 టీ స్పూన్ల మెంతి పొడి వేయించి పౌడర్ చేసుకున్న మెంతి పొడి మంచిగా మరిగించుకొని పక్కకు పెడితే కొంతసేపు అయ్యాక అది వాటర్ అట్లా తేలుతుంది అనమాట. అది అంటే కొంచెం జిగురు ఉంటుంది కానీ కమ్మదనం ఉంటుంది. సో ఆ తేలిన దాన్ని మంచిగా వడగట్టుకొని తాగితే సూపర్ టేస్ట్ ఉంటుంది, అసలు చేదు అనేది ఉండదు మనకు. ఇప్పుడు దీంట్లో కొంచెం ఆవాలు లైట్గా, ఇంకా బంద్ చేసి కూడా వేసుకోవచ్చు. అంతే, అయిపోయిందా. సో ఆవాలు వేగినాక నేను కొంచెం జీలకర్ర వేస్తా, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా. ఓకే, డన్. హీట్కే సరిపోతుంది, స్టవ్ బంద్ చేసేస్తా. ఈలోపు మన ఉసిరికాయల కొరకు ఆయిల్ హీట్ అవుతుంది, దాంట్లో ఉసిరికాయలు వేసేసుకుందాం. సుయ్యి అనదు, సై అనదు. ఎక్కువసేపు వేయొద్దు, మాడొద్దు అని మీకు నేనేం చెప్తాబ్బా. ఆల్రెడీ మీ అందరు ఎక్స్పర్ట్స్ వంటలుల్లా. వంటరాని దాన్ని అంటే నేనే నిజాయితీ ఒప్పుకుంటా. మన ఆవాలు జీలకర్ర వేరేల గిన్నెకి తీసి అర్జెంటుగా ఇందులో ఇంకో పని చేయాలా రండి. సో వీటిని ఇట్లా కొంచెం ఆరడానికి ఒక గిన్నెలకి వేసుకుందాం. ఓకేనా, ఇట్లా చింతపండు ఇట్లా తీసుకొని మంచిగా కడిగి నానబెట్టి పెట్టుకున్న ఆల్రెడీ. సో దాంట్లో నుంచి చిక్కటి గుజ్జు తీసి కొంచెం ఉడకబెట్టుకుందాం అనమాట. ఓకేనా, నాకు చింతపండు కంటే నిమ్మకాయ వండుకోవడం ఇష్టం చట్నీలా. బట్ ప్రాపర్ టేస్ట్ రావాలంటే మనం చింతపండే. పులిహోరకు ఉడికినట్టు ఉడకాలి. ఇప్పుడు అది కరెక్టే వేయించిన చెప్పండి, ఇంకెక్కువ ఉండాలా? కరెక్టే వేయించిన కదా, కరెక్టే వేయించిన. ఓ బాగున్నాయి కదా, గోల్డ్ కలర్. వావ్, మన ఉసిరికాయలు అయిపోయినాయి అండ్ మన చింతపండు కూడా ఉడికిందనమాట. ఇంకేం లేదు దీంట్లో ఉడకడానికి, చిక్కగా అయిపోయింది. ఇది బంద్ చేస్తున్నా అండ్ ఉసిరికాయలు కూడా దీంట్లోకి తీసుకుందాం. డన్. జీలకర్ర కొంచెం ఆవాలు వేసేస్తే తాలింపు అయిపోతుంది. అదే నూనెలా జీలకర్ర వేసేస్తున్నా, ఆవాలు కొంచెం అండ్ కొన్ని ఎక్కువ వెల్లిపాయలు అందులో కొన్ని తీసుకొని కచ్చా పచ్చా చేసేసి, ఇదిగోండి లిటిల్ బిట్ ఇది మిరపకాయలు. బస్ ఇట్లా పోపు వేసుకొని, కరెంట్ లేకుండా ఇందాక, ఇప్పుడు కరెంట్ వచ్చింది. జీలకర్ర, మెంతులు, ఆవాల పొడి
నా పరిస్థితి ఇట్లుందంటే చాలామంది లేడీస్ సింగిల్గా వాళ్ళే రికార్డ్ చేస్తారు, వాళ్ళే వంటలు చేస్తారు, వాళ్ళే ఎడిటింగ్ చేస్తారు. నాకు అట్లాంటి వాళ్ళని చూస్తే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. సో అమ్మ వీళ్ళు ఎంత గ్రేట్, నాకు ఏం రాదు ఇంట్లో అన్నట్టు ఉంటుంది నాకు. సో అన్నీ సెట్ చేసుకొని దీంట్లో మిర్చి పౌడర్ వేద్దాం ఫస్ట్. సాల్ట్ వేద్దాం. పసుపు అండ్ ఆవాలు, జీలకర్ర, మెంతులు అన్నీ వచ్చేసినాయి. ఓకే డన్. ఇట్లా కలిపినాక ఎస్ నెయ్యి హోగేద్దాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ఫస్ట్ చింతపండు వేసుకుందాం. అండ్ దాని తర్వాత మన ఆయిల్. ఇప్పుడు ఉంది కదా మజా, సూపర్ కనబడుతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది, యమ్మీగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. చూస్తుంటే నేను నోరు ఊరట్లే. అట్లా చెట్టు మీదకి వెళ్ళి కిందికి వచ్చి బాండీలో పడి సలసలసల మరి నూనెలో పడేసి మంచిగా దేవుకొని అదే పచ్చడి అవుతుంది అన్నమాట మన ఉసిరికాయ. బాగుందా? కొన్నిట్లో గ్రేవీ తక్కువ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఊరినాక ఇంకొంచెం గ్రేవీ మంచిగా అనిపిస్తుంది, మనకు ఎక్కువ అవుతుంది, సరిపోతుంది. ఒకవేళ అంటే మామూలుగా ఆవకాయ పట్టినట్టు ఎక్కువ గ్రేవీ ఉండొద్దు, దీంట్లో ఉసిరికాయ రావాలన్నమాట. సో దీంట్లో ఏం చేద్దామంటే ఫైనల్గా కొంచెం వెల్లుల్లి ఇట్లా వేసుకుందాం. వెల్లుల్లి దేంట్లో అయినా సూపర్ ఉంటుంది. బాగుందా? ఎట్లా కనబడుతుంది? సూపర్ కదా. డన్. ఇట్లా సపరేట్గా వేసి మీ కంటి వింపుగా చూపిస్తాను అనమాట. సో ఫైనల్గా ఇదన్నమాట మన ఉసిరికాయ పచ్చడి. ఈరోజు మాత్రం నేను తిని చూపిస్తలేదు, ఎందుకంటే అది ఊరలేదు. రేపటికి ఊరినాక మస్తు టేస్ట్ ఉంటుంది, అండ్ నూనె కూడా ఫుల్గా పైకి వస్తుంది. సో అప్పటి వరకు నేను ఊరుకుంటా నిద్రపోతా, రేపు ఎట్లుంటుంది రేపు ఇట్లుంటుంది అని. శ్రీదేవి పచ్చడి రేపు ఎట్లుంటుందని మీరు ఒకసారి ఊహించుకోండి అబ్బా, ఓకేనా. ఇదన్నమాట విషయము. ఈ ఉసిరికాయలు ఇంకా చాలా ఉన్నాయి మన దగ్గర, చాలా అంటే కదా చెప్పిన కదా స్టార్టింగ్లో, అందరు తెంపకపోయినాక మిగిలినాక కొన్ని ఉన్నాయి. బట్ ఇంకా పులిహోర చేసుకోలేదు, పచ్చిమిరపకాయలు ఉసిరికాయ పచ్చడి చేసుకోలేదు నేను. సో అవి రెండు బాకీ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక రోజు మీకు మళ్ళీ అంటే బలవంతంగానైనా మీకు చూపించుకుంటా మళ్ళీ ఒక వీడియో తీస్తా, ఓకేనా. అంతవరకు బై. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియోకి నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ బాయ్. ఇదన్నమాట విషయం.